హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. రేపు ధనత్రయోదశి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు కలగాలంటే మీరు ఈ పొరపాట్లు చేయకండి. ఎంతో నష్టం కలగవచ్చు. ఆ పొరపాట్లు అనేది ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈసారి ధనత్రయోదశి అక్టోబర్ 18వ తేదీ వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి చాలామంది రకరకాల పరిహారాలు పాటిస్తారు. ప్రతి ఏటా ఆశ్వీజ మాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు ధనత్రయోదశి జరుపుకుంటాం. పొరపాటును కూడా ధనత్రయోదశి నాడు ఈ తప్పులు చేస్తే పేదరికం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తప్పులు ఏమిటంటే, ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలనుకుంటారు. ధనత్రయోదశి సందర్భంగా కొన్ని పరిహారాలు పాటించడం, కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ధనత్రయోదశి నుంచి దీపావళి పండగ మొదలవుతుంది. దీపావళి పండుగ 5 రోజుల పాటు జరుపుకుంటాం. ఈరోజు ధన్వంతరి దేవుణ్ణి, లక్ష్మీదేవిని, కుబేర్ని పూజిస్తాం. అలా చేయడం వల్ల సకల సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులకి అవకాశమే ఉండదని నమ్ముతారు. డబ్బుతో, సంపదతో సంతోషంగా ఉంటారు. ధనత్రయోదశి. ఈసారి ధనత్రయోదశి అక్టోబర్ 18వ తేదీ వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి చాలామంది రకరకాల పరిహారాలు పాటిస్తారు. ప్రతి ఏటా ఆశ్వీజ మాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు ధనత్రయోదశి జరుపుకుంటాం. మత విశ్వాసాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ధనత్రయోదశి నాడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం పేదరికం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే రకరకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ధనత్రయోదశి నాడు ఎటువంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొరపాటును కూడా ధనత్రయోదశి రోజు చేయకూడని తప్పులు. మొదటిది, సాయంత్రం ఇల్లు తుడవద్దు. సూర్యాస్తమయం అయిన తర్వాత ధనత్రయోదశి నాడు ఇంటిని శుభ్రం చేయడం, తుడవడం వంటివి పొరపాటున చేయొద్దు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపం వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట ముఖద్వారం ఎదురుగా తుడవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. రెండవది, సాయంత్రం ఎవ్వరికి ఉప్పు ఇవ్వవద్దు. ఎప్పుడు పొరపాటును కూడా చీకటి పడిన తర్వాత ఉప్పు, పెరుగు, పుల్లటి ఆహార పదార్థాలు ఎవ్వరికి ఇవ్వడం మంచిది కాదు. ముఖ్యంగా ధనత్రయోదశి నాడు వీటిని ఎవ్వరికి ఇవ్వకండి. అలా చేసినట్లయితే ఇంట్లో టెన్షన్లు పెరిగి రాహువు అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడవ తప్పు, తలుపులు మూసివేయకండి. ధనత్రయోదశి నాడు సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. అలాంటి సమయంలో తలుపులు మూసి ఉంచడం చేయకూడదు. దీపాలు వెలిగించడం, లైట్లు వేయడంతో పాటు తలుపులు తెరిచి ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులకు లోటు ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నాలుగవ తప్పు చేయకూడనిది ఏమిటి అంటే, డబ్బు అప్పుగా ఇవ్వకండి. ధనత్రయోదశి నాడు ఎవ్వరికి డబ్బును అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. అలా చేస్తే కుబేరుడికే కోపం వస్తుందని, లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. ఐదవ తప్పు చేయకూడనిది, ఖాళీ సామాన్లు ఇంటికి తీసుకురావద్దు. ధనత్రయోదశి నాడు రాగి, కంచు పాత్రలు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. అయితే వాటిని ఖాళీగా ఇంటికి తీసుకురాకూడదు. దానిలో నీళ్లు కానీ, బియ్యము, బెల్లము, పంచదార వంటి వస్తువులు వేసి ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సంతోషంగా ఉండవచ్చు. ఈ 5 తప్పులు ఎవరైతే చేస్తారో ధనత్రయోదశి నాడు వారు లక్ష్మీదేవి ఆగ్రహంతో మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో మీరెవ్వరూ కూడా ఈ 5 తప్పులు అస్సలు చేయకుండా ఆ లక్ష్మీదేవితో ఆరాధిస్తే అమ్మవారు అనుగ్రహం పూర్తిగా మీ ఇంటి మీద పడి మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తుంది. రేపు ధనత్రయోదశి నాడు అస్సలు ఈ తప్పులు మాత్రం చేయకండి. ఈరోజు వీడియో ఇదేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.